హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ గురించి, ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్కి లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అయినట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, వాటి స్టేటస్ ఏంటి, అంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, ఇంకా ఎప్పుడు లింక్ అయింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి, ఇంకా దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు డీబీటీ గురించి తెలుసుకుందాం. ఈ డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. దీనివల్ల ఏమిటంటే మనకి గ్యాస్ సబ్సిడీ కానీ, లేదంటే స్కాలర్షిప్ సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పథకాల నుంచి వచ్చే డబ్బులు కూడా డైరెక్ట్గా మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఈ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్లోనే మన ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయినట్లయితే డైరెక్ట్గా మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది లింక్ అవ్వకపోయినా, లేదంటే అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో ఉన్నా సరే, మీకు ఈ ఆఫర్ అనేది పనిచేయదు. అంటే మీకు గవర్నమెంట్ నుంచి కానీ ఇలాంటి డైరెక్ట్ అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. అందుకోసమే మీరు మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ఓపెన్లో చూసేయచ్చు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి UIDAI అని చెప్పి టైప్ చేయండి. ఇలా సెర్చ్ బార్లో టైప్ చేసిన తర్వాత సెర్చ్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది, చూసారు కదా. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా UIDAI అని చెప్పి, ఇది సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చింది, చూసారు కదా పేజ్. ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఆధార్ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్ చూడండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది కదా. సో ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చింది, చూసారు కదా, ఇదే హోమ్ పేజ్. డాష్బోర్డ్ అనేది మీకు ఈ రకంగా వచ్చింది. సో మనకి డాష్బోర్డ్ ఈ రకంగా కనిపిస్తుంది కదా. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆధార్ సర్వీసెస్ అని చెప్తుంది కదా. ఈ ఆధార్ సర్వీసెస్ని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ చూడండి అవైల్ ఆధార్ సర్వీసెస్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ కింద చూసినట్లయితే ఆధార్ లింకింగ్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఆధార్ లింకింగ్ స్టేటస్, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనమాట. సో దీన్ని మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చింది. వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి హోమ్ పేజ్ వచ్చింది కదా. సో ఇక్కడ లాగిన్ అవ్వండి. ఈ లాగిన్ ప్రెస్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP అని ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి ఆ తర్వాత లాగిన్ విత్ OTP ప్రెస్ చేస్తాను. అప్పుడు నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కి OTP వచ్చింది. ఆ OTPని ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు OTP వచ్చింది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేశాను. సో లాగిన్ ప్రెస్ చేయగానే చూడండి ఈ రకంగా వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి. సో ఇది ప్రెస్ చేసుకోండి. అలా ప్రెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బిన్ డన్ అని చెప్పి వచ్చింది. ఆధార్ నెంబర్ ఉంది, బ్యాంక్ నేమ్ ఏంటి అనేది ఉంది, ఏ బ్యాంక్తో లింక్ అయింది అనేది, ఇంకా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఏంటి, అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ డేట్ ఉంది కదా, అంటే ఎప్పుడు అప్డేట్ అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రకంగా మీరు మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు అప్డేట్ అయింది అని కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ ఇది యాక్టివ్లో ఉంది కాబట్టి ఓకే, ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉందంటే దానికి సంబంధించిన KYC ఫామ్స్ని సబ్మిట్ చేయాలి. అంటే మీరు దానికి సంబంధించిన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి ఆ KYC డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. అలా యాక్టివేట్ చేసిన తర్వాతే మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివ్లో కనిపించుద్ది. ఆ తర్వాతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీమ్స్ అయినా సరే, ఏ అమౌంట్ అయినా సరే క్రెడిట్ అవుతుంది, లేదంటే మీ అకౌంట్కి రావు అనమాట. ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే మీకు ఎలాంటి స్కీమ్ నుంచి వచ్చిన డబ్బులు కూడా మీకు రావు.
సో అదొకటి చెక్ చేసుకోండి, యాక్టివ్లోనే ఉండేటట్టు చూసుకోండి. అంతేకాదు ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఒకవేళ మనకి ఒక 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే ఇప్పుడు ఆ అకౌంట్లన్నీ బ్యాంక్కి ఆధార్ది లింక్ అయినట్టా లేదంటే ఎలాగని చెప్పి అంటారు. సో 4 అకౌంట్లు లింక్ చేసినంత మాత్రాన మీకు అది లింక్ అయినట్టు కాదు. చివరిగా ఏదైతే లింక్ చేస్తారో, లాస్ట్గా ఏదైతే మీరు లింక్ చేస్తారో ఆ అకౌంటే ఈ ఆధార్కి మ్యాప్ అవుతుంది అనమాట. మిగతావన్నీ రిప్లేస్మెంట్ అయిపోతాయి. మీరు లాస్ట్గా అంటే చివరిగా ఏదైతే లింక్ చేస్తారో ఆ అకౌంట్ మాత్రమే మీ ఆధార్కి లింక్ అవుతుంది. ఆ అకౌంట్కే మీకు ఏ గవర్నమెంట్ స్కీమ్ నుంచి అయినా సరే డబ్బులు రావటం, లేదంటే పెన్షన్స్ కానీ, లేదంటే మీకు గ్యాస్ డబ్బులు కానీ, ఇంకా ఇలాంటివి స్కీమ్స్ ఏదైనా సరే గవర్నమెంట్ వచ్చేది ఏదైనా సరే మీకు రావడం జరుగుతుంది. చివరిగా యాడ్ చేసిన అకౌంట్కి మాత్రమే, మిగతా అకౌంట్లకి వీటికి ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది కదా, సో ఇది కాకుండా నేను కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ని ఇక్కడ లింక్ చేసినట్లయితే నాకు ఆ అకౌంట్ ఇక్కడ యాక్టివేట్లో వచ్చింది. ఇక్కడ ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి, మిగతా డీటెయిల్స్ ఏమీ కనిపించవు. అంటే ఈ బ్యాంక్ ఉంది కదా, ఈ పాత బ్యాంక్ అకౌంట్ అనేది రీప్లేస్మెంట్ అయిపోయి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత నాకు ఆ కొత్త బ్యాంక్కి ఈ ఆఫర్స్ అన్నీ, ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, ఇంకా డీబీటీ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనే దాని గురించి కూడా మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.